ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సవాళ్ళు, అలాగే ముగింపు, శాంతి కంపల్సరీ కావాలి అనిపించే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం. గత 2 సంవత్సరాలుగా వీరికి అష్టమ శని ప్రభావం వల్ల చాలా మానసిక ఒత్తిడి, అనారోగ్యము, అలాగే ధన నష్టము ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఈ సంవత్సరంలో కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది. సంవత్సర ప్రారంభం ఈ సంవత్సరం మొదటి 5 నెలలు అంత పెద్దగా మార్పులు ఏం కనిపించవు. విడివడి పరిస్థితులు మనకి సహన పరీక్షలతో, అంటే మన సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం వీరికి మొదటి 5 నెలలు. తర్వాత ప్రభావం ఈ కాలం పూర్తయిన తర్వాత వీళ్ళకి గురు ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి, శాంతి స్థిరత్వం లభిస్తుంది, మరియు సౌభాగ్యం కూడా కలిసి వస్తుంది. మొత్తంగా కర్కాటక రాశి వారు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. గత కష్టాలను అధిగమించడానికి అప్పుడే వీలవుతుంది. అది కాకుండా సాధారణంగా ఇది అత్యంత అదృష్టమైన రాశిగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గురువు ఇక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు. అలాగే గురువు ఇక్కడికి 6వ తారీఖు జూన్ రావడం, ప్రవేశించడం వల్ల, గురువు ఉచ్చస్థితిని పొందడం వల్ల జీవితంలో పెద్ద విజయాలు, పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి చక్కటి పదోన్నతి సంభవిస్తుంది. ఏదైనా వ్యాపారం చేయాలి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, షేర్స్ చేయాలి అనుకునే వారికి జూన్ తర్వాత ఇది చక్కటి కాలం. ఆర్థికంగా వీరికి బలమైన ఆర్థిక స్థితి ఉంటుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో విడిపోయిన వ్యక్తులందరూ వచ్చి కలిసే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి ఉదర సంబంధ, నేత్ర సంబంధ వ్యాధులు వస్తాయి. కాబట్టి కాస్త ఆహారాన్ని సమయానుకూలంగా తీసుకోవడం, గ్యాస్ ఇలాంటివన్నీ పెరగకుండా చూసుకోవడం, ఎక్కువగా సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని చూడకుండా మన నేత్రాల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఇలాంటివి చేయడం చాలా మంచిది. వీరికి ఈ సంవత్సరము తేజోక్షీణత, అనారోగ్యం అధికంగా ఉంటుంది. కాబట్టి వీరికి ధనము అంతా వైద్యానికి ఖర్చు అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అందుకని రామరక్షా స్తోత్రాన్ని కానీ, హనుమాన్ చాలీసా పారాయణాన్ని కానీ నిత్యం పారాయణం చేయడం వల్ల వీరికి కొంత అనారోగ్య సమస్యలు, ధన నష్టం తగ్గి జీవితం చక్కగా హాయిగా సాఫీగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆ రాముని యొక్క అనుగ్రహం లభించుగాక. గురువు యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం బాగుండాలని కోరుకుందాం. మళ్ళీ సింహరాశితో కలుద్దాం. జయలక్ష్మీనారాయణ.